అసెంబ్లీలో మరియు క్యాబినెట్ సబ్ కమిటీలలో కూడా గలమెత్తి వినిపించినటువంటి మన అన్న పెద్దల హరీష్ రావు గారు, మరి ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, సెంట్రల్ గవర్నమెంట్ జేఏసీ చైర్మన్ అన్న ఎల్లయ్య గారు, జగదీశ్వర్ గౌడ్ గారు, కార్పొరేటర్ గారు, పుష్ప గారు, కైలాస్ గారు, అనిల్ గారు, శంకర్ గౌడ్ గారు, మరి దానకన్నాచారి గారు, వేదిక ఉన్న పెద్దలకు మిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నష్టపోయేది ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులే. ఎక్కడైనా కానీ జీతాలు పెరుగుతూ పోతాయి. ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన తర్వాత పెరిగిన జీతాలను మనం తక్కువ చేసి, ఆంధ్రలో జీతాలు తక్కువ ఉండేవి, మనం ఎక్కువ ఉండేది. అప్పుడు తక్కువ చేసి వివక్ష ఆ రోజు నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి మొదలైనటువంటి వివక్ష ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా మీరు ఏ ఆఫీసులో చూడండి, టోటల్గా తెలంగాణ వాళ్ళు అధికారులు కానీ ఉద్యోగులు ఎక్కడ కనపడరు. ఇంగ్లీష్ రాదనే కారణంతో సెక్రటరియట్లో 90% మంది ఉద్యోగులు వాళ్ళే. 1,25,000 మంది ఉద్యోగులు అక్రమంగా పనిచేస్తున్నారని చెప్పి 24 సంవత్సరాలు అయింది జీవో ఇష్యూ అయింది. ఇప్పటి వరకు కూడా అది అమలు కావట్లేదు. చాలా మంది రిటైర్మెంట్ కావడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా సరి చేయట్లేదు. ఏ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో చూసినా, సెక్రటరియట్లో చూసినా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, అడిషనల్ కమిషన్లో, జోనల్ కమిషన్లో, డిప్టీ కమిషనర్ ఎవరైనా చూడండి, 94-95% మొత్తం కూడా ఈరోజు తెలంగాణ ఇతరులు పనిచేస్తా ఉన్నారు. స్థానిక సంస్థలలో 100% అధికారులు మొత్తం కూడా లోకల్ వాళ్ళే అని ఉండాలని చెప్పి నిబంధన ఉన్నా కూడా ఎవరు కూడా అమలు చేయట్లేదు. మనం ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వంతో ఎన్ని గొడవలు చేసినా అవి జీవోలు వస్తున్నాయి, కానీ అవి ఓన్లీ కాగితాలకు పరిమితం అవుతున్నాయి. ఎక్కడ కూడా అమలు కావట్లేదు. మన భూములు కోల్పోయిన తర్వాత చిన్న ఉద్యోగాలు మనకి ఇవ్వాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి. భూములు కోల్పోయిన ఉద్యోగాలు రావట్లేదు. ఈరోజు మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఏ కూడా అమలు కావట్లేదు. మన ఉద్యోగుల మంది కూడా లాభం లేదని చెప్పి మొన్న సహాయం దగ్గర నిన్న సకల జిల్లా సమ్మె చేశాం. ప్రపంచం మొత్తం గుర్తించింది, భారతదేశం మొత్తం కూడా పార్లమెంట్లో చర్చ జరిగింది, కానీ ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం చీమ గుట్టినట్లు కూడా కాలేదు. ఇంత శాంతియుతంగా మనం ఉద్యమం చేస్తూ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా ఎట్లా వీళ్ళు గౌరవించాలి, ఇచ్చిన తెలంగాణ, ప్రకటించిన తెలంగాణ ఎప్పటి లోపల ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేయకుండా కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా పక్కన పెట్టి ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఉద్యమాలు చేస్తా ఉన్నారు, అగ్రభాగాలు ఇంకెవరే ఉంటారని చెప్పి ఉద్యోగులని, అధికారులని జిల్లాల వారిగా వేధిస్తూ కేసులు పెడుతూ ఈరోజు ఇబ్బందులు పెట్టిన సంగతి కూడా మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మన సమ్మెలో ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో మేము 102 రోజులు సమ్మె చేస్తే మీరు 2 రోజులు బంద్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఏం చెప్పినా కానీ సరే జేఏసీ పిలిపించినా మేము ముందుంటామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె అయిపోయింది, ఉద్యమం చల్లబడిపోయింది అనుకుంటారు, కానీ కోదండరాం గారు, మేము స్వామి గౌడ్ గారు అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. సమ్మె కన్నా ఉధృతంగా ఇంకా మనం ఎట్లా తీసుకుపోవాలి, 100 రోజులు సమ్మె చేద్దామా, 200 రోజులు సమ్మె చేద్దామా, లేకపోతే ఇంకే రకంగా చేద్దామని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నాం. కనుక ఈ భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ జేఏసీ భాగం కనుక మనం అందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ఉన్నది, ఎవరైనా కానీ మనం అందరం కూడా ఈరోజు ఉద్యోగుల కన్నా ముందు ఈ ప్రాంత బిడ్డలం, ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయం ఎదిరించి ఈరోజు అధికారులందరూ కూడా ఉద్యోగాలు పోయినా పర్లేదు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా, కేసులు పెట్టినా మేము భయపడమని చెప్పి కూడా ఈరోజు ముందున్నారు. కనుక ఎవరు కూడా భయపడదు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఛాన్స్ చేయకపోతే ఖచ్చితంగా కూడా హరీష్ గారు చెప్పినట్లు లక్షలాది మందితో పిహెచ్ఎల్ ముట్టడించి ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టే విధంగా మనం చర్యలు చేపడతాం. ఖచ్చితంగా జేఏసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, మరి హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల్లో రింగ్ రోడ్ అంటే ఈ విధంగా ఉండాలి. ఇంతమంది యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నామంటే మన తెలంగాణ భూములు మొత్తం కూడా ఎక్కడో ఆ భూముల పాటు పోయి రింగ్ లాగా లేదు, అది పాములు వంక తిరిగినట్టు తిరుగుకుంటూ పోయి మన భూములని పోయినాయి. వాళ్ళ భూముల పక్కన నుంచి రోడ్లు వేసుకపోయారు, మన భూముల పైకించి రోడ్లు వేసుకపోయారు. వాళ్ళేమో కోటీశ్వర్లు అయిపోయారు. మన రైతులు మాత్రం భూములు కోల్పోయి ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన సంగతి మనం గమనిస్తా ఉన్నాం. కనుక ఇంకా లాభం లేదు. మనకు రాష్ట్రం వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి. మనం ఇప్పుడు ఉన్నటువంటి జీతాలను రెట్టింపు చేసుకొని కూడా మనం ఇచ్చుకున్నా కూడా మనకు నిధులు మిగులుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మగౌరవంతో మనం బతుకుతాం. కనుక రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, రేపు 23 తారీఖు రోజు విత్తవ దినం ఉంది, నమ్మకంతో దినం ఉంది. కనుక రేపు అందరూ కూడా వీలైనంత వరకు అందరూ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం గారికి వచ్చి అక్కడ నుంచి ఇంద్రాపాల్ వరకు జరగబోయేటువంటి ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.